మొత్తానికి తునిలో కదిలితే 7 వచ్చి పడ్డాము. అది విషయం. మీకు ఎవరికన్నా ఈ బ్రిడ్జ్ గురించి ఏమైనా తెలుసా? తెలిస్తే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను చెప్తా. ఇది మరి ఎక్కడో కాదు, మన ఆంధ్రాలోనే పుణ్యక్షేత్రాలలో మంచి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రం అని చెప్పచ్చు. అదే మన పుష్కర ఘాట్, గోదావరి నది, రాజమండ్రి దగ్గర. నేను సరదాగా రాజమండ్రి వచ్చిన తర్వాత సరదాగా వెళ్ళా, ఎర్లీ మార్నింగ్ వెళ్ళా, అసలు ఎలా ఉంటుందో చూద్దామని. నిజంగా క్లైమేట్ అయితే వేరే లెవెల్. నిజంగా మంచి క్లైమేట్, మంచి గాలి, వాతావరణం. ఒక గంటనే కూర్చోవాలనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఎవరైనా రాజమండ్రి వచ్చినట్లయితే డెఫినెట్గా మీరు ఈ పుష్కర్ గట్టు కావచ్చు, ఈ సరౌండింగ్స్లో గోదావరి గట్టు మీద ఎక్కడైనా కూడా కాసేపు స్పెండ్ చేయండి. ఏమంటే లైఫ్ ఎంతో బిజీగా ఉంటుంది. దొరికినప్పుడు కాస్త మనం లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. అటే మాట్లాడుతూ వీడియో తెస్తూ ఉంటే చిన్న బోట్ ఒకటి వచ్చింది, నాటు పడవ అంటారు కదా. రైడ్కి అడిగారు 150 అని చెప్పి, నేనైతే వద్దులని చెప్పాను. మొత్తానికి బోటింగ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఏపీ టూరిజం వాళ్ళు కూడా బోటింగ్, పాపికొండలు, భద్రాచలం ఆ వైపుగా మనకి టూరింగ్ అనేది ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత చూసుకుంటే ఈ పుష్కర్ ఘాట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ఫౌంటైన్. ఇది నైట్లో వస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఈ ఏరియా. మొత్తం లైటింగ్తో సూపర్గా అంటే సూపర్గా డెవలప్మెంట్ చేశారు రాజమండ్రి ఈసారి. అయితే ఇక్కడ మనకి ఏ కావాలన్నా, పూజ సామాగ్రి దొరుకుతుంది. అదేవిధంగా దగ్గరలో షాపింగ్ మాల్, తర్వాత కూల్ డ్రింక్ షాపులు, లాడ్జెస్, వచ్చిన వాళ్ళకి దూరం వచ్చిన వాళ్ళకి లాడ్జీలు కావాలన్నా, ఏవి కావాలన్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మంచి ఒక వ్యూ పాయింట్ ఈ పుష్కర్ ఘాట్ అని మనం చెప్పవచ్చు ఈజీగా. సో ఓవరాల్గా ఈ రాజమండ్రి నైట్ టైంలో చూసారంటే వేరే లెవెల్. నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉందన్నమాట, అంత బాగుంది. ఇది వచ్చి కంబాల చెరువు. నైట్ టైంలో నేను బస్సులో తీశాను. నెక్స్ట్ టైం డెఫినెట్గా రాజమండ్రి సిటీలో ఎట్లుంటుంది అనేది నేను ఒక వీడియో చేస్తాను. ఇది దండి మార్చి. సో ఇదైతే ఓవరాల్గా గోదావరి నది ప్రాంతం, లేదంటే గోదావరి తీరం, పుష్కర్ ఘాట్ ఒక వీడియో మన రాజమండ్రిలో. ఇంకా మీకు రాజమండ్రిలో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, దీని గురించైనా మీకు తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను దాని గురించి నేను వీడియో పెడతా. అయితే ఈ ఒడ్డు ప్రాంతం కానీ చూసినట్లయితే ఇదేదో చెన్నైలో బీచ్ కావచ్చు, లేదంటే వైజాగ్ బీచ్లో కావచ్చు, ఆ విధంగా కనిపిస్తుంది. అంత బాగుంటుంది. జీవితం అన్నాక ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవన్నీ వదిలేయండి. ఏదో సరదాగా వచ్చినప్పుడు, మీకు ఎక్కడైనా దొరికినప్పుడు ఇలాంటి ప్రదేశాలు ఎక్కడన్నా సరే కొంత టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే మనసు నిజంగా ఎంతో సంతోషకరంగా ఉంటుంది. అంతకంటే చెప్పేదానికి ఏం లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్నే షేర్ చేయండి. థ్యాంక్ యూ.